ఇకపోతే సాగర్ సాక్షిగా కృష్ణా నీటిపై మళ్లీ పంచాయతీ. నాగార్జున సాగర్ కేంద్రంగా ఏపీ తెలంగాణ జల వివాదం. కేఆర్ఎంబీ అనుమతి లేకుండా నీటి విడుదలకు ఏపీ యత్నం, అడ్డుకున్న తెలంగాణ అధికారులు. కేఆర్ఎంబీ చోద్యం. అసలు ఇంకా నాగార్జున సాగర్కు సంబంధించిన విషయంలో ఆ జల వివాదం ఇంకా ఒక రిజల్ట్ రాలేదు, ఒక తీర్పు రాలేదు, కేఆర్ఎంబీ నిర్ణయం తీసుకోలేదు. అయినా కూడా నిన్న డైరెక్ట్గా నీళ్లు విడుదల చేసుకోవడం కోసం ప్రయత్నాలు చేశారు. నీళ్లు విడుదల చేసుకుంటారు. తెలంగాణ ప్రభుత్వం ఏం చేయదు. అధికారులు ఎప్పుడు అడ్డుకుంటారు? వాళ్ళు గేట్లు లేపిన తర్వాత అడ్డుకుంటారు. వాళ్ళు నాగార్జున సాగర్ వద్ద పోలీసులు భారీగా బందోబస్తు. ఈ బందోబస్తు అంతా ఎవరిది? సెంట్రల్ది, స్టేట్ది. అయితే ఆ ఏపీ వాళ్ళది భారీ బందోబస్తు ఉంటుంది. మన వాళ్ళు వాళ్ళని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయరు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయరు, మనల్ని రానియ్యరు. తెలంగాణ వాళ్ళు పోతే రానియ్యరు. ఇక బీఆర్ఎస్ వాళ్ళు పోతేనేమో ముందుగానే అరెస్ట్ చేస్తారు. మాజీ మంత్రి పోతే కూడా అడ్డుకుంటారు. సాగర్ జలాలపై ఏపీ దౌర్జన్యం, సీఎం రేవంత్ చోద్యం. హరీష్ రావు చోద్యం అంటే ఇంకా చోద్యం కన్నా దారుణమే ఉన్నది. నీళ్ళు మొత్తం పట్టుకుపోతూ ఉంటే కూడా మనకు రావాల్సిన వాటా గురించి మాట్లాడే ప్రయత్నం చేయరు. చంద్రబాబుతో కూర్చొని అది ఏంది మా వాటా మాకు కావాలి అని చెప్పేసి అడిగేటువంటి ప్రయత్నం చేయరు. ఈరోజు ఏకదమ్మున ఎత్తుకపోతూ ఉంటే కూడా చూస్తూ కూర్చుంటారు. కేఆర్ఎంబీ విషయంలో రేవంత్ రెడ్డి మౌనం చాలా క్లియర్గా. కృష్ణా జలాల వినియోగంపై ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య మరోసారి జల జగడం రాజుకుంది. నాగార్జున సాగర్ డ్యాం కేంద్రంగా ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. కేఆర్ఎంబీ అనుమతి లేకుండా ఏపీ అధికారులు కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేసేందుకు ప్రయత్నించడంతో తెలంగాణ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కొద్దిసేపు డ్యాం పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. చివరకు కుడి కాలువ ద్వారా ఏపీకి 2000 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. దీనికి ప్రతిగా తెలంగాణ అధికారులు ఎడమ కాలువకు 2000 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. దీంతో నాగార్జున సాగర్ నీటి వినియోగంపై ఇరు రాష్ట్రాల మధ్య మరోసారి ఆధిపత్య మోరు మొదలైనట్లయింది. సాగర్ జలాలపై ఇరు రాష్ట్రాలు తమ అవసరాలను ముందుకు తెస్తున్నాయి. ఏపీ పరిధిలోని ఆయకట్టుతో పాటు సాగునీటి అవసరాలకు నీరు అవసరమని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ కూడా తాగునీరు, సాగునీటి అవసరాలను చూపుతూ తమ వాటా నీటిని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. దీంతో రిజర్వాయర్లోని నీటిని ఎప్పుడు, ఎంత మేరకు, ఏ కాలువకు విడుదల చేయాలన్నటువంటి అంశం వివాదంగా మారింది. నాగార్జున సాగర్ నీటి వినియోగంపై గతంలోనూ ఇరు రాష్ట్రాల మధ్య పలుమార్లు వివాదాలు తలెత్తాయి. కృష్ణా జలాల పంపిణీ, ప్రాజెక్టుల నిర్వహణ, నీటి విడుదలపై కేఆర్ఎంబీకి ఇరు రాష్ట్రాలు ఫిర్యాదులు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. నేనేమంటున్నా అంటే ఆల్రెడీ ఎల్నినో ప్రభావం తెలంగాణ మీద ఉన్నది. ఎల్నినో వల్ల వర్షాలు చక్కగా పడలేదు. ఎల్నినో ప్రమాదం ఉన్నా కూడా కృష్ణా జలాలను మనం ఒడిసి పట్టుకోకపోతే, వాటిని కాపాడుకోకపోతే రేపు జరగబోయేటువంటి నష్టం ఎవరికి జరుగుతుంది? ఆంధ్ర ఎట్టి పరిస్థితుల్లో నష్టపోదు. ఆంధ్ర వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వదలరు. వాళ్ళ వాటా కోసం వాళ్ళు ఎన్ని రాజకీయ డ్రామాలైనా చేస్తారు. మన నాయకులకు సిగ్గుండాలి కదా. నీటిని విడుదల చేస్తారు, మంత్రి పదవులు వాళ్ళకే ఇస్తారు. పచ్చ కాంగ్రెస్ లొల్లి జరుగుతూ ఉంటే కూడా వాళ్ళు పట్టించుకోరు. ఇక దానికి వీళ్ళకి సపోర్ట్గా రాసేటువంటి వార్తలు రాసేటువంటి ఛానళ్ళకేమో పెద్ద పెద్ద బిల్డింగులు నిర్మాణం అయిపోతూ ఉన్నాయి. రేపు మాపు ఓపెనింగ్లు చేస్తూ ఉన్నారు. ఏం జరుగుతుంది అసలు తెలంగాణలో? తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది మా వాటా మాకు కావాలని కదా. నీళ్లు, నిధులు, నియామకాలు అన్నారు కదా. మొదటిది నీళ్ళే. ఇప్పటి వరకు మన వాటా మనకు రాకపోతే 10 ఏళ్ల పాటు వాళ్ళు ఎంతో కొంత గొడవ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అస్తిత్వం అంటే వాళ్ళ పార్టీ అస్తిత్వం కోసమైనా తెలంగాణ అస్తిత్వాన్ని ముందర పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళు పోయిన తర్వాత 2 ఏళ్లకే వాళ్ళు అసలు తెలంగాణ అధికారులు తెలియకుండా డైరెక్ట్ నీటిని సప్లై చేసుకుంటా ఉన్నారంటే మన వాళ్ళ పరిస్థితి ఏంది? ఎల్నినో వల్లనే మొత్తం భూములు ఎండిపోతూ ఉన్నాయి. ఇక మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? నీళ్లు మొత్తానికి వదిలేసిడేనా? చంద్రబాబు ముందు చేతులు పట్టుకొని నిలబడేనా? చంద్రబాబు ఏం చేస్తే అది. పక్క రాష్ట్రం నుండి ఒక డిప్యూటీ సీఎం వచ్చి తెలంగాణ మా అయ్యే జాగీరే అంటే అవును మీ అయ్యే జాగీరే అని వీళ్ళు అంటారు. ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఇంకా కొనసాగుతుంది అని అంటే అదే ముచ్చట. మొన్నగా ఫోక్ ఇండస్ట్రీలో కూడా ఆంధ్రోళ్ళు పంచాయతీ అట. అరే ఆ పిల్లగాడు ఎవరు ఏందని తెలుసుకుంటే మొత్తం ఆంధ్రోళ్ళు మళ్ళీ ఆంధ్ర పంచాయతీలు స్టార్ట్ చేసారు. అవే పంచాయతీలు ఇక్కడ తెలంగాణ బిడ్డని ఎట్లా ఆగం చేయాలి, తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీని ఎట్లా దెబ్బతీయాలి, అదో పంచాయతీ. ఇప్పటికీ ఆంధ్ర ఛానళ్ళ పెత్తనము. నిన్న రాజగోపాల్ రెడ్డి మాట్లాడిండు. బిడ్డ రాధాకృష్ణ అని డైరెక్ట్ పేరు పెట్టి చెప్పేసిండు, మేము తలుచుకుంటే ఇంకా 100 ఛానళ్ళు పెడతాం రా,
చాలు తెలంగాణ ఉద్యమకారుల గురించి అసలైన కాంగ్రెస్ వాదుల గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త అని చెప్పిండు. ఛానళ్ళను ముందర పెట్టుకొని డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చిండు. ఏంది ఇంకెంతకాలము ఈ ఆంధ్రుల ఆ బూట్లు నాకొద్దు, ఎంతకాలం కొనసాగిస్తారు మీరు ఈ రాజకీయాలను? చూసిరుగా బీహార్లో పాట్నాలో 6 ఏళ్ల పోరాగాడు నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మాట్లాడాడు. రేపు పొద్దుగాల తెలంగాణలో కూడా అదే జరుగుతుంది. మీరు మొన్న కూడా సూర్యాపేట కాడ ఒక విద్యార్థి పాలిటెక్నిక్ విద్యార్థి ధర్నా చేస్తూ ఉంటే, పాలిటెక్నిక్ విద్యార్థి నిరసనలో నినాదాలు ఇస్తూ ఉంటే పట్టుకొని గుంజుకపోతారు పోలీసులు. ఊరుకుంటారా? చూడలేదా పిల్లలు? ఆడపోరగాన్లు మొత్తం పోలీసులను అడ్డగించుకొని పోలీసుల చేతిలో ఉన్నటువంటి వ్యక్తిని, వాళ్ళ క్లాస్మేట్ను, తోటి విద్యార్థిని విడిపించుకున్నారు. పోలీసు ఇన్నోవాలో ఎక్కించడానికి ప్రయత్నం చేస్తే ఇన్నోవా చుట్టుముట్టిరు విద్యార్థులు. రేపు పొద్దుగాల కూడా మీరు ఓవర్ యాక్షన్ చేస్తే, పాలకులు ఓవర్ యాక్షన్ చేస్తే తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి నిరుద్యోగులు రోడ్ల మీకు వస్తే కనీసం ఇంట్లోకి వెళ్ళి కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితులు ఉండవు. ఈరోజు పోలీసు కంచె మధ్యలో మీరు బతుకుతున్నారు కావచ్చు, రేపు పొద్దుగాల పోలీసు కుటుంబాలను కూడా రోడ్ల మీద తీసుకొస్తారు. వస్తారు బరాబర్. ఈరోజు పోలీసు ఉద్యోగుల అన్నలు తమ్ముళ్ళు కూడా ఈ ఉద్యమాల్లో ఉంటారు. మీ పాలన సరిగా లేకపోతే, మీరు పాలకులుగా ఫెయిల్ అయితే తెలంగాణ ప్రజలు రోడ్ల మీకు వచ్చేటువంటి రోజు వస్తుంది. ఆనాడు తెలంగాణ పోలీసులు కూడా వాళ్ళ తుపాకులు లాఠీలు పక్కన పెట్టాల్సి వస్తుంది. అర్థం చేసుకోవాలి. ప్రజల కోసం పాలించేటువంటి ప్రయత్నం చేయండి. చంద్రబాబు కోసమో, మోడీ కోసమో, ఆంధ్ర పెత్తనం కోసమో మీరు తల వంచితే మీ వంచిన తలల్ని అట్లనే పండబెట్టి ఇంకోడు మీ తల మీదకి ఎక్కి కూర్చుంటాడు.